నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంత్రి అఖిలప్రియ, శిల్పా మోహన్ రెడ్డి వర్గీయులు మరి కాసేపట్లో భేటీ కానున్నారు. సీటును తమకే కేటాయించాలని ఇరు వర్గాల వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికల వివాదం తెరదించేందుకు కాసేపట్లో చంద్రబాబు ఇరు వర్గాలతో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ముఖ్యంగా ఏదైతే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాలలో జరిగేటువంటి ఉప ఎన్నికలపై ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీలో ఉన్నటువంటి ఒకే వర్గానికి చెందిన వారు, ఒకే కుటుంబానికి చెందిన వారు అధికారి కోసం పోటీ పడుతున్నారు. అయితే దాన్ని అంటే న్యాయం ప్రకారం చూడాలంటే ఆ రోజు భూమా నాగిరెడ్డి మరణాంతరం ఏదైతే వారసత్వం ప్రకారం భూమా అఖిలప్రియ వాళ్ళ కుటుంబానికి, భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఈ నేపథ్యంలో ఆ టికెట్ కి సంబంధించి శిల్పా మోహన్ రెడ్డి కూడా, వాళ్ళ కుటుంబ సభ్యుడైనటువంటి శిల్పా మోహన్ రెడ్డి కూడా ఆ నంద్యాల టికెట్ తమకే ఇవ్వాలంటూ కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ టికెట్ పై ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. నిన్న కూడా ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై పూర్తిగా ఒక సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. అయితే శిల్పా మోహన్ రెడ్డి గతంలో కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే నంద్యాలకు సంబంధించినటువంటి సీట్ ఉందో వాళ్ళకి ఇప్పటికే మంత్రి పదవి ఇచ్చారు, కాబట్టి నంద్యాల టికెట్ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే పార్టీ వీడతానంటూ కూడా ఆ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అదే మాటకు సంబంధించి నిన్న కూడా మాట మార్చి పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మేము ఓకే, ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ మారే ప్రసక్తే లేదు, అదేవిధంగా ఎవరికి ఇచ్చినా మా పనిచేస్తాం అంటూనే మళ్ళీ ఖచ్చితంగా కూడా ఆ టికెట్ మాకే కావాలంటూ పోరాటం చేస్తామంటూ కూడా రెండు విధాలుగా మాట్లాడిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఈ అన్ని జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి శిల్పా మోహన్ రెడ్డి వర్గీయులు, అదేవిధంగా భూమా అఖిలప్రియకు సంబంధించిన వర్గీయులు ఈ సమావేశం కన్నారు. ఎందుకంటే ఈ టికెట్ పై ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడతారు. ఇప్పటికే ఎందుకంటే ఈ ఇరు వర్గాలు సఖ్యత లేకపోతే మాత్రం ఖచ్చితంగా అదే స్థానంలో వైసీపీ కూడా ఒక క్యాండిడేట్ నిలబెడుతున్న నేపథ్యంలో వైసీపీ టికెట్ మాతే గతంలో వైసీపీ నుంచి గెలిచారంటూ కూడా వాళ్ళ ఒక పక్క ఉర్రూతలు కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ శిల్పా మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరికి ఇస్తారు టికెట్, మరి శిల్పా మోహన్ రెడ్డికి ఇస్తారా లేకపోతే ఇద్దరిని సర్దుమనికి ఇచ్చి ఎవరికి ఇస్తారు టికెట్? ఒకవేళ శిల్పా మోహన్ రెడ్డికి ఇస్తే భూమా అఖిలప్రియని సర్దుమనికి ఇస్తారా, లేకపోతే భూమా అఖిలప్రియ సోదరుడైనటువంటి బ్రహ్మారెడ్డికి ఇస్తే ఒకవేళ ఈ శిల్పా మోహన్ రెడ్డిని సంబంధిస్తారా? ఇవన్నీ కూడా కొంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి అంశాలని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ తర్వాత వీటిపై క్లారిటీ కనపడే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే కొద్దిసేపట్లోనే ఈ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు. అయితే సమావేశం అయిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వస్తుంది. స్పష్టత ఖచ్చితంగా కూడా ఇస్తారు. ఎందుకంటే మరి ఇప్పుడు అక్కడ ఇరు వర్గాలు ఎవరిని మనసు నొప్పించినా కూడా మరి పార్టీకి అక్కడ నష్టం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇద్దరిని కూడా సర్దుమణిగించి మరి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకుని మరి ఎవరికి ఏ విధంగా వెళ్ళాలి, ఎవరిని బుద్ధగించాలని మరి కొద్దిసేపట్లో తేలే అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబా.